విద్యా వైద్యం అనేది కనుక ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు పేదవాడికి అందుతుంది. అది ఎక్స్పాన్షన్ అవసరం ఉంటుంది. ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది కేవలం ధనవంతులకి మాత్రమే సాధ్యమవుతుంది. పేదవాడైనా ధనం వెచ్చించినప్పుడే సాధ్యమవుతుంది. పేదవాడు ధనం ఎక్కడ వెచ్చిస్తాడు? చివరికి ఆ విద్యకి దూరం అవుతుంటాడు. ఒక ఎయిమ్స్లు, ఒక నిమ్స్లు లాంటి ప్రభుత్వ సంస్థలు వాటి దగ్గరనే ఎక్కువ వైద్య ప్రక్రియ జరుగుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం ధనవంతుల్ని మాత్రమే ఎక్కువ అవకాశం ఉన్నది. మధ్యతరగతి ఈ ఫీజు దాని పేరేంటి ఆరోగ్యశ్రీ లాంటి వాటి వల్ల మధ్యతరగతి పేదలు అందుకోగలిగారు, కానీ మామూలుగా అందుకునే పరిస్థితి లేదు. అయితే విద్య సంగతి చూసుకున్నప్పుడు అట్లాగే ఐఐఎంలు, ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు ఇవన్నీ తక్కువ ఫీజులతో సాధ్యమవుతుంది. అదే అవి కనుక ఏ పీపీపీలు అని చెప్పి ప్రైవేట్ చేతికిస్తే ఏమైపోతుంది? అప్పుడు కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఇప్పటికీ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎలా బాతుతున్నారో అలా బాతుతారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా దోచుకుంటారో అట్లా దోచుకుంటుంటారు. ఇప్పుడు మనం మోడీ సర్కార్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెడుతోంది ఐఐఎంలు, ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు. అదే కాకుండా ఐఐఎంలు ఇప్పుడు ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుంది. అందులో దుబాయ్ ఇప్పుడు దాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలను అక్కడికి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఐఐఎంఏ దుబాయ్ క్యాంపస్ అన్నటువంటిది తాజాగా ఓపెన్ అన్నది కీలకమైనటువంటిది. భారత్ బయట ఐఐఎం క్యాంపస్ అన్నటువంటి దిశగా అడుగులు పడ్డాయి.